should be a thinker or feeler? How many of you think doctor should be a thinker? How many of you think doctor should be a feeler? Some people, they didn't raise hand for anything. I don't know what to call it. Sorry to say this. Those who said doctor should be a thinker, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక పేషెంట్ టెస్ట్ చేయించుకొని వచ్చి దాంట్లో క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ వచ్చి వాడు అట్లా చేస్తే నాకెందుకని చెప్పి పోతాం రేపు వాళ్ళు అలా చెప్తారా? డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? హే రైట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ టెక్నాలజీ, ఈవెన్ థర్డ్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ లో ఉండే క్యాన్సర్ కూడా మనం క్యూర్ చేయగలుగుతున్నాం. దిస్ కేస్ ఇస్ వెరీ సింపుల్, డెఫినెట్లీ వీ కెన్ గెట్ యు బెటర్ అని చెప్తే దట్ విల్ క్రియేట్ దట్ కాన్ఫిడెన్స్. ఎస్ ఆర్ నో? నౌ టెల్ మీ, డాక్టర్ షుడ్ బి a thinker or feeler? Feeler, not thinker. Bank manager should be a thinker or feeler? Feeler అయితే ఎవడన్నా వచ్చి అప్పడగా తీసుకోండి, అప్పుడు బ్యాంక్ రోడ్ మీద ఉంటుంది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ చెక్ విత్ యువర్ పర్సనాలిటీ ఆర్ యువర్ కిడ్స్ పర్సనాలిటీ. దట్స్ ఫస్ట్ పాయింట్. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? రేపటి రోజున హౌ మెనీ ఆఫ్ యు సీన్ డెడ్ బాడీస్ వాకింగ్ ఆన్ ద రోడ్స్? ఎప్పుడైనా చూసా డెడ్ బాడీస్ నడవడం? వాళ్ళ రోడ్డు మీద చాలా మంది, నేను ఎందుకు వెళ్తున్నాను నాకు తెలియదు, నాకు ఎందుకు చేతిస్తున్నాడు వాడికి తెలియదు. So many dead souls are working like that. My sincere request, next generation should not fall into this category. So that is my first point. Second one, most of the people right now CSC IT తప్ప ఇంకేం ప్రపంచంలో లేవనుకుంటున్నారు కదా. సారీ టు సే దిస్, ఐఎమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్, దాని తర్వాత సైకాలజీలోకి వచ్చాను. బీటెక్ ఎందుకు జాయిన్ ఎవరు అడగబాకండి, నాకు తెలియదు. బికాస్ అప్పుడు అందరూ జాయిన్ అవుతారు, నేను జాయిన్ అవుతాను. కానీ దట్ ఐ హావ్ డన్ కోర్ బ్రాంచ్ instrumentation. When I was pursuing my instrumentation branch, civil engineering third year చదివే వాళ్ళని ఆ టైంలో కూడా డిమాండ్ ఎలా ఉంటుంది సార్? సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదివే వాళ్ళని, ఈవెన్ దే హ్యావ్ బ్యాక్లాగ్స్ ఆల్సో, స్టిల్ కంపెనీస్ కేమ్ అండ్ హైర్ దిస్ సివిల్ ఇంజనీర్స్. ఎందుకు తెలుసా? డిమాండ్ వాస్ లైక్ దట్. ఈ రోజు ఒక్క ఇంజనీరింగ్ సెక్టర్ లో మాట్లాడితే ఇందాక నుంచి we have very good panel. I don't know whether you accept it or not. I would like to appreciate Apollo and Leicester for having this wonderful education summit. Because of that, they supported core engineering branches. Give a big round of this summit as well. Anyway, sir, colleges, mechanical, electrical, join avatledani, they were completely closing these branches. Idi అన్నిటికంటే అగైన్స్ట్. ఎందుకు తెలుసా? ఎంతమందికి ఇక్కడ కార్లు ఉన్నాయి? నా దగ్గర కూడా ఉంది. కార్ ఎవరు తయారు చేస్తారు? ChatGPT? Who is the person? Mechanical person. How many of you have electricity at your home? లేదా దీపాలు కింద పడుతున్నారా? ఉంది కదా. ఎక్కడి నుంచి వచ్చింది? The persons, electrical people are working here. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? గుడిసెలో ఉంటున్నారు. Then, sorry to say this, every year మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 8 lakh people బయటకు వస్తున్నారు. డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అన్ని కలిపి వస్తుంటే దాంట్లో 80% of the people engineers, ఇంకా జాబ్స్ లాగా బయట ఉన్నారు. But civil, mechanical, chemical, electrical, all these fields are making a mark in a different level. My sincere request, 2026 లో భూమి మీద జాయిన్ అవ్వండి. 2030 లో, అందుకే they were using a term called 2030. What are the things required? This is the only university where they are giving training and making you ready for 2030. That is the best option you have right now. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడే బాగుందో చూస్తారు. Don't plan right now. అర్థమైందా? నెక్స్ట్ 2030లో ఏ స్కిల్స్ కావాలని మిమ్మల్ని ట్రైన్ చేసే విధంగా ఈరోజు, అవును, సారీ టు సే దిస్, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ సిన్స్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? ఐఎమ్ ఆస్కింగ్ స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్స్ అందరు, అవునా? ఓకే, లెట్ మీ ఆస్క్ ఎ సింపుల్ క్వశ్చన్. ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ద రేస్. నేను మీకు ఒక టాపిక్ ఇస్తా, వెరీ సింపుల్ టాపిక్. You need to speak for continuously 3 minutes without taking any pause, without grammatical mistake. You need to speak for 3 minutes. How many of you can do that? English medium, but you don't know. Sorry to say this. Next 3 years also, those who are doing their BTech in a normal places where they are not getting the exposure, appudu em avutundi sir? Rara mama padam, rara mama. In the same way, we will continue the same background. But next 4 years, my sincere request, it's high time not to focus on your academic sense, to focus on your extracurricular skills as well. How many of you agree with this thing? Right? So next 4 years లో, అవును, మీరు ఎంతమందికి వాట్ ఈస్ దట్ సౌదీ, కువైట్ వాటిలో లాంగ్వేజ్ ఏం మాట్లాడతారు? అరబిక్. మీరు ఎంతమందికి అరబిక్ వచ్చు? రాదు కదా. ఇమాజిన్ ఈరోజు అపోలో వీళ్ళ స్పాన్సర్తో నేను మీకు స్పాన్సర్ చేస్తాను.
సౌదీలో మీకు జాబ్ ఇస్తారు, వేర్ దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్, దే డోంట్ స్పీక్ హిందీ, దే డోంట్ స్పీక్ ఎనీ అదర్ లాంగ్వేజ్, దే స్పీక్ ఓన్లీ అరబిక్. బట్ ద ప్యాకేజెస్ పర్ మంత్ 1 CR, పర్ మంత్ 1 CR. ఎంతమందికి కావాలి? డబ్బులు వద్దా? గుండంతో చూసి నేర్చుకోండి. డబ్బులు ఎవరు కూలికి రావాలి, రోజు వీడియోస్ చెప్తా ఉంటాడు. హూ ఇస్ దట్ పర్సన్? Lalitha Jewellers, Kiran, right? In the same way, sorry to say this, I will pay you 1 crore per month is the package. ఎంతమంది జాబ్కి వెళ్తారు? 1 crore in the sense 1 year పని చేసినప్పుడు you will become a crorepati, right? Imagine how many of you are interested to work there. And the barrier is they don't speak English, they don't speak Hindi, they don't speak any other language, they speak only Arabic. ఇప్పుడు అక్కడికి వెళ్ళి డబ్బులు కావాలి, వెళ్తారు. I can promise you, maybe you don't have a Arabic background, you don't have that knowledge also, you don't know that language also, but within 1 year you can learn that language. How many of you can agree with this statement? Because of not only force, need and practical connectivity. Yes or no? Day to day, చిన్నప్పటి నుంచి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, దాని తలక అన్ని నేర్చుకున్నాం. బట్ ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఇస్ వీఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ యువర్ డే టు డే లైఫ్. ఈరోజు మనకి వరల్డ్ ఈ రూమ్లో ఆగిపోవట్లేదు. వీ హ్యావ్ గ్లోబల్ ఆపర్చునిటీస్. రైట్ నో ఐ వాస్ గోయింగ్ త్రూ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ వేర్ 2-3 yearsలో 2 years ఇక్కడ చేసి వెన్ యూ గో ఫర్ అబ్రాడ్, నేను ఐ వెంట్ టు వన్ యూనివర్సిటీ, ఇదే అపోలో యూనివర్సిటీ. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు, చిత్తూరులో చూసినప్పుడు 2 years తర్వాత 3rd year అక్కడికి వెళ్ళి వస్తే ఎక్స్పోజర్ డిఫరెంట్గా మారుతుందని ఏంటంటే, హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ దిస్ థింగ్? హౌ మెనీ ఆఫ్ యూ హావ్ బీన్ టు ఎనీ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా? ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు? ఏ కంట్రీస్కి వెళ్ళారు? ఏ కంట్రీకి వెళ్ళారు? ఖతర్. ఆఫ్టర్ గోయింగ్ దేర్, మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్? ఉందా? ఎంతమంది ఒప్పుకుంటారు ఇలా? ఇన్ ద సేమ్ వే పిల్లలు కూడా కొద్దిగా రైట్ వేలో ఎక్స్పోజర్ వస్తే దే విల్ గెట్ గ్లోబల్ ఆపర్చునిటీస్. ఎస్ ఆర్? ఇన్ ద సేమ్ వే మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి ఫస్ట్ పాయింట్, నెవర్ ఎవర్ గో బ్లైండ్లీ విత్ వాట్ అదర్స్. ఏంటది? అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు వెళ్ళకుండా ఏ బ్రాంచ్ మీ పిల్లాడికి సూట్ అవుతుంది, ఏ కెరియర్ మీ పిల్లాడికి సూట్ అవుతుంది ఫస్ట్ చూడండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మై సిన్సియర్ రిక్వెస్ట్, చెక్ యువర్ కిడ్స్ పర్సనాలిటీ. చెక్ యువర్ కిడ్స్ పర్సనాలిటీ. రైట్ నౌ ఏ ఒక్కటే అని చెప్పి ఏలో మళ్ళీ ఏఎంఎల్ డేటా స్ట్రక్చర్స్ అసలు దాంట్లో అన్ని ఉన్నాయి, ఏమి డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ బ్రాంచ్ నేమ్స్ దే ఆర్ పుట్టింగ్ ఇట్. మై సిన్సియర్ రిక్వెస్ట్, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. నెక్స్ట్ 4 years ఆర్ 50 years ఆర్ 100 years ఎవరు బాగుంటారంటే 4 branches విల్ లీడ్ దట్. అందుకే ఇంజనీరింగ్ అన్నారు తప్ప కంప్యూటర్ ఇంజనీరింగ్ మాత్రమే వెళ్తుందని చెప్పాలి. ఇంజనీరింగ్ విల్ మేక్ ద డిఫరెన్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ మిస్సింగ్ ఇట్, ద కోర్ ఇంజనీరింగ్. అందుకే ఈ ప్యానల్ మాత్రం రియల్లీ ఫెంటాస్టిక్. దే వర్ డిస్కసింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ వేర్ వరల్డ్ ఈస్ గెటింగ్ ఫర్దర్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫోకస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, అవును ఇప్పటిదాకా పిల్లలు ఒక సెక్టార్లో పెంచుకుంటూ వచ్చారు కదా, ఇక్కడి నుంచి ఎక్స్పోజర్ ఇవ్వాలా వద్దా? వినపండి. హే, ఇమాజిన్ యువర్ కిడ్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఐఐటి ముంబై. ఐఐటి ముంబై చదివాడు. హీ గాట్ 88% ఆర్ 9 CGPA ఆర్ 7 CGPA. జస్ట్ ఇమాజిన్. వాడు ఇంటర్వ్యూకి వెళ్ళి సర్టిఫికేట్ ఇలా బట్టి, హే ఐ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి ముంబై, నాకు జాబ్ ఇవ్వు అంటే ఇస్తారా? ఏం చేస్తారు? ఎంట్రీకి మాత్రమే సర్టిఫికేట్ పనికొస్తుంది. లోపలికి వెళ్ళాక పర్సన్ హ్యాస్ టు స్పీక్. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే ఇప్పటి నుంచి మీరు చూడాల్సింది, ఇప్పటిదాకా మీకు పిల్లాడు ఇంటర్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, 10th ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, ఇట్స్ నథింగ్ గోయింగ్ టు డూ. ఇప్పటి నుంచి మీరు చూడాల్సింది, ఎక్కడ మా పిల్లాడి యొక్క స్కిల్స్ని షైన్ చేస్తాడు, ఎక్కడ మా పిల్లాడికి ఎక్స్పోజర్ వస్తుంది అనే ఆలోచనలోకి వెళ్తేనే మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని నేను అంటాను. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ విత్ దిస్ థింగ్? రైట్ నౌ దీస్ పీపుల్ బేస్డ్ ఆన్ ద ఫౌండేషన్ ప్రోగ్రామ్, నేను అపోలో ఫౌండేషన్లో వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్, ఇప్పుడు అంగన్వాడీ స్కూల్స్ కూడా తీసుకొని దే ఆర్ డూయింగ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇప్పటిదాకా 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు చేయని ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ని అపోలో ఫౌండేషన్ చేస్తుంది. అండ్ వీళ్ళకి ఏం తెలుసా, డిఫరెంట్గా నేను 1.5 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, నేను ఏ యూనివర్సిటీకి ఇలాంటి ప్రోగ్రామ్స్కి రాను. ఎందుకు తెలుసా? బికాస్ ఐ విల్ బి రోమింగ్ ఆన్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ ఇండియాలో తిరుగుతున్న ప్రొఫెసర్ యూనివర్సిటీ చెప్తూ ఉంటే దట్ విల్ రెడ్యూస్ మై వాల్యూ. అందుకే నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి అపోలో ఫౌండేషన్ గురించి చూస్తున్నాను, అపోలో హాస్పిటల్ సెక్టర్స్ గురించి అన్ని చూస్తూ వీళ్ళు చేసి ఈ ప్రోగ్రామ్ కూడా ఈరోజు లియస్టర్ యూనివర్సిటీ ఆ యూకేకి వెళ్ళి ఇప్పుడు మార్కెట్లో టాప్ కంట్రీస్లో ఏది ఉందంటే యుఎస్ ఉందా అంటే యుఎస్ మార్కెట్ ఉందా లేదా? ఉందా లేదా?
హలో చేసిన వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నారు. రైట్ నో యూఎస్ ఇస్ నాట్ అ పర్ఫెక్ట్ మార్కెట్, బట్ యూకే is creating that market right now. So it's high time to think to provide that global opportunities to your kids. So last but not the least, I would like to appreciate one person. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని నన్ను ఇక్కడ దాకా పిలిచినప్పుడు నేను రావాలా వద్దా అని డిసైడ్ అవుతున్నప్పుడు లేచి ఒకసారి ప్రోగ్రామ్ చూడమని 1 year నుంచి నన్ను ఈ ప్రోగ్రామ్తో కనెక్ట్ చేసిన వ్యక్తి అంటే నా బ్రదర్ మిస్టర్ రమేష్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ద ఎంటైర్ అడ్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ ఫర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఈరోజు ఎంతమంది మనం వీడియో పోస్ట్ చేస్తే ఎంతమంది చూసారు? అప్పుడు నా సోషల్ మీడియాలో వీడియో పెట్టాను ఈ ప్రోగ్రామ్ గురించి, అండ్ సార్ కూడా మంచి వీడియో చేసి పెట్టారు. ఎంతమంది వీడియో చూసి ఇక్కడికి వచ్చారు? వెరీ గుడ్. సారీ, అంతే గర్వంగా చెప్తున్నాను. ఆ వీడియోలో మీకు ఇంజనీరింగ్ నార్మల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ 4 years. హౌ మెనీ ఇయర్స్ ఇంజనీరింగ్? రైట్ నౌ దేర్ ప్రోగ్రామ్ ఈస్ ఆఫ్ 3 years. 2 years ఈస్ ఆఫ్. ఎంతమంది అపోలో యూనివర్సిటీకి వెళ్ళారు? బాగుందా యూనివర్సిటీ? బాగుందా బాలేదు? బాగుందా? నేను వెళ్ళా లాస్ట్ చిత్తూరుకు వచ్చినప్పుడు, నేను స్పెషల్గా అక్కడికి వెళ్ళినప్పుడు యూనివర్సిటీస్, ద ప్రెమిసెస్, ద ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ల్యాబ్స్, ఎవ్రీథింగ్ వాస్ ఫెంటాస్టిక్. దాని తర్వాత 3rd year ఎక్కడికి వెళ్తారు? సో ప్లాన్ లైక్ దట్ అండ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. అండ్ బిఫోర్ కన్క్లూడింగ్, లెట్ మీ యాడ్ వన్ పాయింట్. ఇది నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక వండర్ఫుల్ థింగ్ విచ్ విల్ ఇన్స్పైర్ యువర్ కిడ్స్ ఫ్యూచర్ యాజ్ వెల్. అదేం తెలుసా? నెవర్ బికమ్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ ఎనీబడి ఎల్స్. నెవర్ బికమ్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ ఎనీబడి ఎల్స్. I repeat my statement, never become a Xerox copy of anybody else. Sir, what do you mean by this? This was not quoted by me. This was given by a legendary person, Missile Man of India, Dr. APJ Abdul Kalam sir. He said, I think 2000 way back, Coimbatore of speeches today, all the students were sitting like this. He was delivering such a wonderful, inspiring speech. 1.5 hours speech tarvata, one of the students, his name is Ankit. Ankit inspired, నేను పరిగెత్తుకుంటూ వచ్చి, sir, I need your autograph అన్నారు. When Kalam sir has given a wonderful autograph. Then this boy said that, sir, I want to become like you. Then Kalam sir said that, no beta, just be like you. No sir, I want to become like you. No beta, just be like you. No sir, you are my inspiration. You are my role model. You are my hero. I want to become second Abdul Kalam in this world. Then Kalam sir said that, no beta, if you go to Xerox shop, if you take one paper Xerox, it costs only 1 rupee. Okay, Xerox shop kilo paper Xerox is it costs only 1 rupee. If you go to original textbook shop, if you buy the same textbook in original way, it costs 1000 rupees. రేపటి రోజు నువ్వు నాలాగైతే అందరూ నిన్ను అబ్దుల్ కలాం గారి జెరాక్స్ కాపీ చెప్పి వాల్యూ 1 రూపీ ఉంటుంది. ఇఫ్ యూ బీ ఒరిజినల్, ఇఫ్ యూ బీ యువర్ సెల్ఫ్, దెన్ యువర్ వాల్యుబుల్ విల్ బి 1000 రూపీస్ కట్టి. దట్ వాస్ ద మెసేజ్ హియర్ గివెన్. నెవర్ మేక్ యువర్ కిడ్స్ as జెరాక్స్ కాపీ ఆఫ్ somebody else. మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈ రోజు నుంచి మీరు తీసుకున్న ఒక డెసిషన్, ఇంటర్ 10th, ఇట్స్ అ ఫౌండేషన్. రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. ఇప్పటిదాకా మీరు చదివినంత ఫౌండేషన్. ఇల్లు స్ట్రాంగ్ ఉండాలంటే ఏముండాలి? ఫౌండేషన్. బట్ నోబడి విల్ పే రెంట్ ఫర్ దట్ ఫౌండేషన్, బట్ ఎవ్రీవన్ విల్ పే రెంట్ ఫర్ ద బ్యూటిఫుల్ హౌస్ యు ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్. ఇప్పుడు మీరు కట్టేది, మీ పిల్లలకి మీరు కట్టేది బ్యూటిఫుల్ హౌస్. ఎంత బాగా హౌస్ కడితే దానికి అంత వాల్యూ పెరుగుతుంది. ఈ రోజు నుంచి కొద్దిగా ఇప్పుడు మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీ పిల్లల ఫ్యూచర్ స్టేప్ అవుతుంది. దయచేసి ఫోకస్ ఆన్ దట్. క్లియర్? ఈ రోజు నుంచి ఫస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ బ్రాంచ్ బాగుందో కాదు, మీ పిల్లడికి ఏది సూట్ అవుతుంది, 2030లో మార్కెట్ ఏది ఉండబోతుందో ఒక్కసారి దాన్ని థింక్ చేసుకోండి. యూ విల్ గెట్ ద రైట్ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ ఎక్స్టెండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మై బ్రదర్ మిస్టర్ రమేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, అండ్ ఐ ఎక్స్టెండ్ Apollo University along in association with University of Leicester. They are creating global leaders, global engineers by providing wonderful opportunities. My heartfelt thanks to entire team for having this education summit in Hyderabad. I feel extremely privileged to be a part of this program. Wishing you all the best. Thank you so much.